Hello everybody, నేను సుజని. వెల్కమ్ టు మై ఛానల్ సాల్ట్ అండ్ సుజని, మై డైలీ కుకింగ్ బ్లాగ్. ఇవాళ చాలా ఈజీగా అయిపోయే సింపుల్ అయిన దొండకాయ వేపుడు రెసిపీ అండి. చాలా చాలా టేస్టీగా ఉంటుంది. మనకి అన్నం పప్పుతోటి సైడ్ డిష్ లాగైనా తినొచ్చు, చపాతీతోటి తిన్నా కూడా సూపర్ ఉంటుంది. కాస్తంత పచ్చి కొబ్బరి తురుముతోటి ఈ రెసిపీ వేరే లెవెల్ ఉంటుంది. తప్పకుండా ట్రై చేయండి. దీనికోసము నేను కడాయిలో 2 టేబుల్ స్పూన్స్ అంత కొబ్బరి నూనె వేసుకున్నానండి. మీరు ఏదైనా ఆయిల్ వాడుకోవచ్చు. ఒక టీ స్పూన్ చెప్పిన ఆవాలు జీలకర్ర వేసాను. ఆ తర్వాత కాస్త పావు టీ స్పూన్ అంత ఇంగువ, కాస్తంత కరివేపాకు. ఇవి కొంచెం మంచిగా చిట్పట్లాడిన తర్వాత ఒక 2 టేబుల్ స్పూన్స్ అంతా అల్లం వెల్లుల్లి సన్నగా తరిగి వేసుకుంటున్నాను. అలాగే 1 టేబుల్ స్పూన్ అంతా పచ్చిమిర్చిని కూడా నేను సన్నగా తరిగి వేసుకున్నాను. ఇవి కాస్త వేగాక 2 టేబుల్ స్పూన్స్ అంతా పచ్చి కొబ్బరి తురుము వేసుకుంటున్నానండి. దీన్ని ఎక్కువ మనం ఫ్రై చేయవసరం లేదు. కాస్త లైట్గా ఫ్రై అయిన తర్వాత 2 మీడియం సైజ్ ఉల్లిపాయలని ఇలాగా స్లైసెస్ కింద కట్ చేసి వేసుకున్నానండి. ఈ ఆనియన్స్ కాస్త మనకి ట్రాన్స్లూసెంట్ అయ్యే వరకు వేయించుకోవాలి. ఇదే టైంలో కాస్త ఉప్పు, పసుపు కూడా వేసేసుకుందాము. ఆనియన్స్ కాస్త ట్రాన్స్లూసెంట్ అయిన తర్వాత మనం దీంట్లోకి కాస్త 1.5 టీ స్పూన్ అంతా కారం ఇక్కడ నేను వేస్తున్నాను. మీ కారం స్పైసీ లెవెల్స్ని బట్టి మీరు వేసుకోండి. 2 టీ స్పూన్స్ అంతా ధనియాల పొడి వేసి ఒక్కసారి కలుపుకొని ఇప్పుడు 1 కిలో దొండకాయ ముక్కలు నేను ఇక్కడ వేసుకుంటున్నానండి. దొండకాయలు నేను ఇలాగా సన్నగా పొడుగ్గా కట్ చేసుకున్నాను, జూలియన్స్ లాగా. మీరు ఏదైనా షేప్లో కట్ చేసుకోవచ్చు. ఓకే, సో ఒక్కసారి హై ఫ్లేమ్లో దీన్ని 2 నిమిషాలు వేయించుకుందామండి. ఏదైనా కాయగూర ఏదైనా కానీ కుకింగ్ మధ్యలో మనం ఇంగ్రీడియంట్స్ ఎప్పుడైతే యాడ్ చేస్తామో ఫ్లేమ్ హై ఉంచాలన్నమాట. కొంచెం 2 టేబుల్ స్పూన్స్ అంతా వాటర్ వేసుకున్నానండి. ఇప్పుడు మూత పెట్టి దొండకాయ ముక్కలు చక్కగా మగ్గిపోయే వరకు వీటిని ఉడికించుకోవాలి. మధ్య మధ్యలో కొంచెం కలుపుతూ ఉండండి. దొండకాయ ఒక్కసారి మంచిగా మగ్గిపోయిందంటే మనము దీంట్లో మళ్ళీ 4 టేబుల్ స్పూన్స్ అంతా పచ్చి కొబ్బరి తురుము వేయాలండి. ఈ రెసిపీ వచ్చేసి కొంచెం మహారాష్ట్ర స్టైల్ అండి. అంటే ఒక మహారాష్ట్రన్ ఫ్యామిలీ దగ్గర నుంచి నేర్చుకున్న రెసిపీ అనమాట. నేను చాలా సింపుల్ బట్ ఏమో రెగ్యులరే అనిపించవచ్చు మీకు, కానీ టేస్ట్ చాలా బాగుంటుంది. అంతేనండి. ఇంక లాస్ట్గా ఒకసారి నేను సాల్ట్ కూడా అడ్జస్ట్ చేసేసుకున్నాను. మూత పెట్టి 2 నిమిషాలు వదిలేస్తే సరిపోతుంది. మనకి లాస్ట్గా కొంచెం నిమ్మరసము, 1 టీ స్పూన్ అంత నిమ్మరసము, ఇంకా సన్నగా తరిగిన కొత్తిమీరతోటి ఈ రెసిపీ కంప్లీట్ అయిపోతుంది. చెప్తున్నాను కదా, మీరు వేడి వేడి అన్నంలోకి ఇది పప్పు వేసుకొని పక్కన అంచులా పెట్టుకోవచ్చు, లేదా చపాతీ పుల్కాతో కూడా చాలా బాగుంటుంది. తప్పకుండా ఒకసారి ట్రై చేయండి. సింపుల్ రెసిపీ. మీకు లంచ్ బాక్స్లో కూడా చేసి ఇవ్వాలంటే మార్నింగ్ చాలా క్విక్గా రెడీ అయిపోతుంది. మనం జస్ట్ దొండకాయలు కోసి పెట్టుకుంటే రాత్రి హ్యాపీగా మార్నింగ్ లంచ్ బాక్స్లోకి ఇచ్చేయచ్చు. నా రెసిపీ నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి. అలాగే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. నా రెసిపీస్ని మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ తోటి తప్పకుండా షేర్ చేసుకోండి. ఓకే, సో మరో రెసిపీలో కలుద్దామండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.